పబ్జీ లవర్ కోసం భర్తకు భార్య దారుణమైన వార్నింగ్ ఇచ్చింది. ఆన్లైన్లో ఏర్పడిన పరిచయాలు, సంబంధాలు శృతి మించిపోతున్నాయి. సరదాగా గేములతో మొదలైన పరిచయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా జరిగిన ఓ ఘటన ఆన్లైన్లో పిల్లలు సరదాగా గేములు ఆడుకుంటున్నారులే అని తేలిగ్గా తీసుకునే వారికి కనువిప్పు కలిగిస్తుంది. ఆన్లైన్ గేముల కంటే వీధిలో ఇరుగు పొరుగు వారితో సరదాగా ఆటలాడడం ఎంతో బెటర్ అనిపిస్తుంది. పిల్లలే కాదు, పెద్దలు, పెళ్ళైన వారు, పెద్దలు కూడా ఆన్లైన్ సంబంధాలు ఎంత వినాశనానికి దారి తీస్తాయన్నది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరదాగా మొదలైన పరిచయాలు, సంబంధాలు ఆదమర్చిపోతే పక్కదోవ పడతాయి. సరదాలు కాస్త వ్యసనంలా మారి విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉంటే వెంటనే బయటపడాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిజ జీవిత ఘటనలో మీ ముందుకు వస్తున్నాం. ముందు వెనుక ఆలోచించకుండా ఆన్లైన్ పరిచయాలు కొనసాగిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఖేల్ ఖతం, జీవితం క్లోజ్. ఇదేంటి ఇంత కటువుగా చెబుతున్నారని అనిపిస్తోంది కదా. ఏం చేయాలి? ఇలాంటి దారుణమైన విషయాలను వార్తలుగా చెప్పాలంటే మనసు రావడం లేదు. కానీ అమాయకులను మత్తులో పడిపోయి కుటుంబాలను, తమపై ఆధారపడిన వారిని దూరం చేసుకునే పరిస్థితుల్లో ఉన్న వారికి కనువిప్పు కలిగించాలంటే తప్పదు. ఆన్లైన్ సంబంధాలు ఎంత చేటు చేస్తాయో తెలియజేయడమే ఈరోజు మన టాపిక్. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ భార్య భర్తకు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. పబ్జీ లవర్ కోసం భర్తకు భార్య దారుణమైన వార్నింగ్ ఇచ్చింది. 1000 కిలోమీటర్లు ప్రయాణించి నా కోసం వచ్చాడు, అతనితో సరదాగా బయటికి వెళ్ళొస్తా, అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతా అంటూ నిస్సిగ్గుగా వార్నింగ్ ఇస్తే భర్త బిత్తరపోయాడు. బందా జిల్లాలో ఆరాధన, షీలు భార్యాభర్తలు. వీరికి ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. పెళ్ళైన కొద్ది నెలలకే ఆరాధన పబ్జీ గేమ్కు బానిసగా మారింది. ఈ క్రమంలో పబ్జీలోని లుధియానాకు చెందిన శివం అనే యువకుడితో పబ్జీ ఆటలో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారింది. తరచూ వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిత్యం గంటల తరబడి భార్య ఫోన్లో గడపడం గమనించిన ఆమె భర్త కోపం పట్టలేక ఆమెను కొట్టాడు. సీన్ కట్ చేస్తే భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఈ విషయాన్ని తన పబ్జీ లవర్కు చెప్పింది. పొద్దున్న లేచి బ్రష్ చేసింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుందో ప్రతిరోజు ఎప్పటికప్పుడు తన పబ్జీ లవర్కు షేర్ చేస్తుంది ఆరాధన. భర్త చేతిలో దెబ్బలు తినడాన్ని సహించలేకపోయాడు. నేరుగా మొహాబాలోని ఆమె అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. ఉన్నట్టుండి శివం నేరుగా తన ఇంటికే రావడంతో షీలుతో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఆరాధన తన భర్తను, బిడ్డను వదిలి శివంతో కలిసి వెళ్ళిపోతానని పట్టుబట్టింది. వీరిద్దరి మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షీలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి వివాహిత అయిన ఆరాధనను వెంటబెట్టుకుని వెళ్తున్న శివంను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆరాధన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు భర్త వద్దని, ప్రియుడు శివం కావాలని తెగేసి చెప్పింది. తన భర్త తాగుబోతని, ఎప్పుడూ తనను హింసిస్తూ ఉంటాడని ఆరోపించింది. తన ప్రేమకు అడ్డొస్తే భర్త అని చూడకుండా 55 ముక్కలుగా నరికి డ్రమ్లో పడేస్తానని బెదిరించడంతో పోలీసులు కంగుతిన్నారు. మీరట్ హత్య కేసును గుర్తు చేసేలా ఆరాధన వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు పరిస్థితి చేయి దాటిపోయినట్లు గుర్తించారు. శివంను సెక్షన్ 151 కింద అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శివంను కోర్టుకు తరలిస్తుండగా హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. వారిని వెంబడించిన ఆరాధన తన పబ్జీ లవర్ శివంతోనే తాను వెళ్తానని పట్టుబట్టింది. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేసి లేడీస్ జైలుకి పంపిస్తామనేసరికి కిక్కురుమనలేదు. శివంను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు ఈ ఘటనపై తదుపరి విచారణని కొనసాగిస్తున్నారు.